గోదావరిఖని పట్టణానికి వస్తున్న రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం పలుకుదామని జాతీయ ఎన్బీసీ మెంబర్ బబ్బర్ సలీం పాషా మాల సంఘం నాయకులు గుమ్మడి కుమారస్వామి పిలుపునిచ్చారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. లేబర్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఈ నెల 6న ఆదివారం గోదావరిఖని ప్రాంతానికి ఆహ్వానించి కని ఆర్కే గార్డెన్లో ఆత్మీయ సన్మానం చేసుకున్నామని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో నాయకులు మల్లికార్జున్, గోవర్ధన్ రెడ్డి, తోగరి తిరుపతి, విజయమోహన్, దుబాసి మల్లేష్, నర్సింగ్ దొర, రాచకొండ కోటేశ్వర్లు, వెంకటేష్, నరసింగరావు, కేతవర్ కృష్ణ, కలవేని సంజు, కత్తెరమల రమేష్, జావీద్ తదితరులు పాల్గొన్నారు. మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ వివేకానంద గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కార్మిక శాఖ, మైనింగ్ శాఖ మంత్రులుగా నియమితులై ఈ ప్రాంతానికి వస్తున్నటువంటి సందర్భంగా వారికి ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, రాజకీయాలకు అతీతంగా ఈ ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ప్రజాప్రభుత్వంలో మరి మన పారిశ్రామిక ప్రాంతమైనటువంటి మన కోల్ బెల్ట్కు సంబంధించి మరి కార్మిక శాఖ మంత్రిగా నియమితులు కావడం కార్మికుల అందరికీ కూడా సంతోషదాయకమైన విషయం. ఎందుకంటే వారు 3 తరాలుగా పెద్దలు గౌరవనీయులు స్వర్గీయ వెంకటస్వామి గారు కూడా కార్మిక శాఖ మంత్రిగా, వారి ప్రథమ కుమారుడు వినోద్ గారు కూడా కార్మిక శాఖ మంత్రిగా, అదేవిధంగా ఈరోజు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు మరి కార్మిక శాఖను నిర్వహించడం, ఒకే కుటుంబం నుంచి 3 కూడా నిర్వహించడం చాలా అరుదైన రికార్డు రాష్ట్రంలో. మరి అటువంటి సందర్భంలో ఈరోజు కార్మికులు వారిపైన ఆశలు పెట్టుకున్నారు. ఈ కార్మిక సమస్యలు, కాంట్రాక్ట్ కార్మికులు అయితేనేమి, సింగరేణిలో అపరిచిత ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా డిపెండెంట్ సమస్య కానివ్వండి, దాని గురించి వారు నిరంతరం కూడా బట్టి విక్రమార్క గారితో, ముఖ్యమంత్రి గారితో, సింగరేణి సీఎంతో చర్చలు చేస్తున్నారు మారుపేర్ల విషయంపై. అదేవిధంగా ఈ 1 నెల 15 రోజులలో దానికి ఒక పరిష్కార మార్గం కనుగొనే విధంగా వారు కార్యాచరణ తీసుకున్నారు వివేక్ వెంకటస్వామి గారు. మరి వారు తప్పకుండా కార్మికులకు, బడుగు బలైన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంక్షేమాన్ని కోరేటువంటి వ్యక్తుల్లో డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు ప్రథమ స్థానంలో ఉంటారు. మరి అదేవిధంగా వారి కుమారుడే ఇప్పుడు మనకు ప్రస్తుతం పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. మరి అది కూడా చాలా రికార్డైన విషయం. ఎందుకంటే పెద్దపల్లి నుంచి 3 తరాలుగా గిన్నిస్ బుక్లో ఎక్కాలి. అసలు వెంకటస్వామి గారు, వారి కుమారుడు వివేక్ గారు, వివేక్ గారి కుమారుడు వంశీబాబు గారు కూడా మరి పార్లమెంట్ సభ్యుడు ఎన్నికైన. అదేవిధంగా చెన్నూరులో కూడా ఒక రికార్డు ఉన్నది. వెంకటస్వామి గారు 54లో, అదేవిధంగా వినోద్ గారు, మరి మొన్న వివేక్ వెంకటస్వామి గారు కూడా 3 కూడా ఒకే 2 ప్రాంతాల నుంచి, ఒకే కుటుంబం నుంచి ఎన్నికైనటువంటి అరుదైన రికార్డు మరి రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఇది తప్పకుండా గిన్నిస్ బుక్లో కానీ, లిమ్కా రికార్డ్ ఆఫ్ బుక్లో కూడా నమోదు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మేము గతంలో కూడా మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం. కార్మిక శ్రామిక బంధుగా బిరుదాంకితులైనటువంటి మరి 101 కార్మిక సంఘానికి, ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు 101 కార్మిక సంఘానికి నాయకత్వం వహించినటువంటి స్వర్గీయ వెంకటస్వామి గారికి భారతరత్న ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా. ఎందుకంటే వారు కార్మికులకు, సింగరేణి కార్మికులకు పెన్షన్ విధానం తీసుకొచ్చి, అదేవిధంగా 75,000 మంది గుడిసెవాసులకు పట్టాలు ఇప్పించినటువంటి ఘనత, సింగరేణి ప్రాంతాలను కూడా సుమారు 25,000 మంది మరి సింగరేణి కార్మికులకు 22,000 పట్టాలు ఇప్పించినటువంటి చరిత్ర వారిది. కాబట్టి ఈ అరుదైనటువంటి ఒక అవకాశాన్ని మరి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు తప్పకుండా వెంకటస్వామి గారి యొక్క పేరు భారతరత్నకు పరిశీలించవలసిందిగా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. అదేవిధంగా మరి వెంకటస్వామి, మన వివేక్ వెంకటస్వామి గారి పర్యటన 4 గంటలకు ఉంటుంది. గోదావరి ఒడ్డున ప్రజా సంఘాలు ఆదివారం నాడు పండుగ కూడా, మరి ఆదివారం నాడు గోదావరి తీరానికి వెళ్ళి వారిని ఘనస్వాగతం చేసుకొని మన ఆర్కే గార్డెన్లో మన కార్యకర్తల మీటింగ్, అదేవిధంగా ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు అందరూ కూడా, అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు, కుల సంఘాల వాళ్ళు కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా సవినయంగా మనవి చేస్తున్నాం. దశాబ్దాల వారీగా పెద్దపల్లి జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు పరిచితులైనటువంటి గౌరవనీయులు, పెద్దలు, కీర్తిశేషులు వెంకటస్వామి గారి యొక్క ఆశీస్సులతో ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు ఈ ప్రాంతంలో ఆనాడు జరిగినవి. వారు 4 దఫాల ఇక్కడ గెలవడము, ఎంపీగా 2 సార్లు కేంద్రం లోపల ఇందిరాగాంధీ ప్రభుత్వంలో యూనియన్ మినిస్టర్గా, మరి అదేవిధంగా పివి నరసింహారావు గారి యొక్క
హయాంలో కూడా ఇటు లేబర్ మినిస్టర్ ఇటు జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు. మరి సిద్దిపేట నుంచి కూడా 3 పర్యాలు వాళ్ళు ఎంపీగా పనిచేశారు. మరి దాని తర్వాత డాక్టర్ వివేక్ గారు వారి యొక్క కుమారుడు ఇదే పెద్దపల్లి నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా గెలవడం జరిగింది. మరి ఆయన కూడా ఈ ప్రాంతానికి మరిచిపోయినటువంటి సేవలు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. వినోద్ గారు లేబర్ మినిస్టర్గా చెన్నూరు నుంచి గెలిచి ఉన్నప్పుడు కూడా ఆయన హయాం లోపల కూడా ఏపీ మినిమం వేజ్ అడ్వైజరీ బోర్డుగా నాకు ఒక అవకాశం వచ్చింది. షెడ్యూల్ 1 and 2 ఎంప్లాయ్మెంట్స్ అంటే 65+8+4 అడిషనల్గా ఎంప్లాయ్మెంట్స్ అంటే అడవి ప్రాంతం నుంచి మొదలు పెట్టుకుంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వరకు ఉన్నటువంటి వేతనాల లోపల సవరణ చేసేటువంటి అవకాశము వారి కొడుకు నేను కలిసి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో చేశాము. అదే హయాంలో వెంకటస్వామి గారి యొక్క ఆశీర్వాదంతో తరాల నుంచి మన గోదావరి ఖనిలో పట్టాలు ఇప్పియాలా అనేటువంటి ఒక కార్యక్రమాన్ని వారు యుద్ధ ప్రాతిపదిక తీసుకొని ఇక్కడ 2000కు పైచిలకు మందిని కూడా ఇక్కడ ఇప్పించారు. బిఎఫ్ఐఆర్లో ఆ దినం సింగరేణి వెళ్ళిపోతుందని చెప్పేసి భయభ్రాంతులు కార్మికులు గురైనప్పుడు ఎన్టీపీసీ నుంచి 400 కోట్ల రూపాయలు అప్పటికప్పుడు రుణం తీసుకొని బిఎఫ్ఐఆర్ నుంచి కాపాడితే ఈరోజు మనం అందరం కూడా హ్యాపీగా మనం ఉండగలుగుతా ఉన్నాం అనేటువంటిది కూడా మర్చిపోయినటువంటి సంఘటన. మరి అదేవిధంగా డాక్టర్ వివేక్ గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు, సోనియా గాంధీ చైర్పర్సన్గా ఉన్నప్పుడు, ఈ ఎఫ్సిఐ